బ్రేక్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇవాళ కూడా ఆయన పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికీ కాకానికి 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ హైకోర్టులో కాకాని వేసిన క్వాష్ పిటిషన్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ ముగిసిన అనంతరం కాకాని నెల్లూరుకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇప్పటికే కాకానికి పోలీసులు అయితే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా ఆయన విచారణకైతే హాజరు కాలేదు. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రసన్న, వరదాపురం దగ్గరున్న రుస్తుం మైన్స్ లో దాదాపు 250 కోట్ల పైన అక్రమ మైనింగ్ తరలింపు జరిగిందన్నటువంటి విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి A4 గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 సార్లు ఈ యొక్క నోటీసులు జారీ చేసిన ఈ యొక్క విచారణకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే హాజరు కాలేదు. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును కూడా ఇటు ముందస్తు బెయిల్ కావాలి, అదేవిధంగా అక్రమ మైనింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో క్యాష్ పిటిషన్ కూడా వేస్తున్నారు. అది నేడు ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడికి వెళ్ళున్నారన్నటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఈ యొక్క ముందస్తు బెయిల్ అదేవిధంగా క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్ కావచ్చు, అదేవిధంగా వారు అనుచరుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందుబాటులోకి రావటం లేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి వారి సోదరుడైనటువంటి వేణుంబాకం సుమంత్ రెడ్డికి నిన్న హైదరాబాద్ లో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోటీసుల్లో ఈ రోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద ఈ యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసుల్లో ప్రధాన అంశంగా పేర్కొని ఉన్నారు. అయితే మరో కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకి అంత పట్టుకోలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా పోలీసులను కూడా ముప్పతిప్పలు పెడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ఇటు హైదరాబాద్ లో 2 టీములు ఏర్పడి దాదాపుగా 4 రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అందుబాటులోకి రాకపోవడంతో వారి ఇంట్లో ఉన్నటువంటి కజిన్స్ బ్రదర్స్ కి ఈ యొక్క నోటీసులు ఇచ్చేసి కూడా వస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క విచారణకైతే హాజరు కావడం లేదు. మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి నేను పలానా చోట ఉన్నానని చెప్పి పలానా దగ్గర పలానా వేరే సొంత కార్యక్రమం ఫంక్షన్ లో ఉన్నానని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఫోటోలు రిలీజ్ చేస్తున్నప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు విచారణకు పిలిచేందుకు అయితే పోలీసులకైతే దొరకటం లేదు. అయితే ఇటు మొత్తం మీద ఏదైతే పొదలకూరు వద్ద ఉన్నటువంటి తాడిపర్తి వరదాపురం దగ్గర ఉన్న రుస్తుం మైన్స్ లో భారీగా ఈ యొక్క తెల్ల ఖర్చు, ఎందుకంటే తెల్లరాయి అరుదుగా నెల్లూరు జిల్లాలోనే మాత్రం దొరుకుతున్నటువంటి నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ యొక్క రుస్తుం మైన్స్ అంటే లీజు పూర్తయిన తర్వాత, అంటే 2016కి లీజు పూర్తయిన తర్వాత ఆ లీజు లేనటువంటి పర్మిషన్ లేనటువంటి అనుమతులు లేనటువంటి యొక్క కార్జీలో ఆ తెల్లరాయినంతా కూడా కొల్లగొట్టి క్యాష్ చేసుకున్నారని చెప్పి దాంట్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే ఇద్దరిని రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితుల్లో వారి వద్ద నుంచి వచ్చినటువంటి వారిని విచారణ చేయగా వచ్చినట్టు వారు చెప్పినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా గ్రామస్తులను విచారించినటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేసామన్నటువంటి విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ యొక్క A4 గా చేర్చడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ సెక్షన్ తో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పక్కనే, అంటే ఆ రుస్తుం మైన్స్ పక్కనే గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గిరిజన గ్రామాలు అక్కడికి బ్లాస్టింగ్ వల్ల వారి ఇల్లులు నెర్లు కొట్టడం, పగిలిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వారు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి వారిని బెదిరించినట్టుగా ఈ యొక్క అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా మొన్న ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపైన మంగళవారం రోజు ఈ యొక్క ముందస్తు బెయిలు అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులకు క్యాష్ పిటిషన్ పైన కూడా విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ న్యాయవాది చెప్పినటువంటి విషయం పైన ఏదైతే విచారణకి సహకరించడం లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ యొక్క బెయిల్ ఇస్తే మళ్ళీ ఆయన దొరికేది కష్టం అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రభుత్వ న్యాయవాది వినిపించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క మెమో రూపంలో దాఖలు చేయాలని చెప్పి కోర్టు చెప్పడంతో ఈ రోజు దాన్ని మెమో రూపంలో కూడా దాఖలు చేయనున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు ఇటు పోలీసులకి విచారణకైతే రాకుండా ఇటు పోలీసులను అయితే ముప్పతిప్పలు పెడుతున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏం జరుగుతుందా ఏంటన్నటువంటి అంశం ఈ యొక్క ఉత్కంఠత అయితే కొనసాగుతా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వస్తారు. మరి ప్రసన్న సురేంద్ర,
ఇటు చూసుకుంటే ఆయన ఏదైతే ముందస్తు బెయిల్ ఉందో దానికి సంబంధించి కూడా ఇవాళ కోర్టులో విచారణ కూడా జరగబోతుంది కాబట్టి ఇటు చూసుకుంటే ఆయన నెల్లూరుకి వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. సో విచారణ అనంతరం ఆయన వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రజెంట్ అసలు నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రస్తుతానికైతే వారి కార్యకర్తల నుంచి ఎలాంటి సమాచారం కూడా రావటం లేదు. వారి ఇంటి వద్ద కూడా మనం గమనించడం జరిగింది. ఇంటి వద్ద కూడా వారి నివాసం వద్ద 2 ఇంటికి తాళాలు కూడా వేసుకున్నాయి. అక్కడికి ఎవరు కూడా కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే మొన్న మంగళవారం రోజు కూడా మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి తమ అనుచరులకు గురువారం నుంచి నెల్లూరులో అందుబాటులో ఉంటాను, ఇటు పోలీసులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కేసు ఈ రోజు ముందస్తు విచారణ ఉన్నటువంటి హైకోర్టులో పిటిషన్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళుంటారని చెప్పి మరొక అనుచర వర్గం నుంచి అయితే మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు విచారణ పూర్తయిన తర్వాత నెల్లూరుకు వస్తారని చెప్పి మరొకరు అనుచరుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకి చిక్కకుండా ఆయన తిరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏకాడికి ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని చెప్పి అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన SC/ST అట్రాసిటీ కేసుతో పాటు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు వెంకటాచలం, ముత్తుకూరు, కావలి, పొదలకూరు దాదాపుగా 7 పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు. దాంతో పాటుగా ఈ కేసులో ఒక్కొక్క స్టేషన్ లో పలు రకాలైనటువంటి కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ అక్రమ మైనింగ్ భారీగా 250 కోట్లు క్వార్టీని తొలగించారని చెప్పి ఈ కేసు ప్రధానంగా తీసుకొని పోలీసులు ఛాలెంజింగ్ గా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో మరోపక్క కోర్టులో వరుస వాయిదాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇటు ఇంటి వద్ద ఉన్నప్పుడు పోలీసులు రాకుండా ఆయన హైదరాబాద్ కు వెళ్ళిన తర్వాత పోలీసులు రావటం ఏమిటని చెప్పి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టడం జరిగింది ప్రసన్న. అయితే ఇటు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఒక ఉత్కంఠత అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.